మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి తీర్పు ప్రజల నుంచి వస్తే దాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దాదాపుగా మేము స్ట్రెయిట్ గా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 28 నుండి 30 మున్సిపాలిటీల్లో గెలిచినాం. ఇప్పటివరకే వచ్చినటువంటి ఫలితాలను బట్టి 18 దాదాపుగా మేము గెలిచినటువంటి వాటిని కూడా తొర్రూరు లాంటిది, ఆమనగల్లు, క్యాతనపల్లి, జనగామ, ఇబ్రాహీంపట్నం ఈ విధంగా దాదాపు 10-12 స్థానాల్లో కూడా గెలిచినటువంటి దాన్ని అప్రజాస్వామికంగా అక్రమంగా పోలీసులని ఉపయోగించుకొని చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గము. అదే కాదు, సాక్షాత్తు చట్టాలను గౌరవించాల్సినటువంటి స్పీకర్ గారు కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే వికారాబాద్లో సర్టిఫికెట్ తీసుకోకముందుకే ఆయన మెడలో కాంగ్రెస్ కండువా గప్పడం అనేటువంటిది ఏ రకంగా రాజ్యాంగ హక్కులని ఈ స్పీకర్ గారు గౌరవిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ క్యాతనపల్లి కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్తే 3వ తేదీన ఇబ్రాహీంపట్నం తీర్పు వచ్చింది, ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా 10వ తేదీన క్యాతనపల్లికి సంబంధించింది. మరి 3వ తేదీన వెలువడ్డటువంటి ఇబ్రాహీంపట్నం తీర్పు ఆర్డర్లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయింది, అక్కడ వెలువరించాల్సింది కేవలం ఎన్నికల కమిషన్ చైర్మన్ ని మాత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అక్కడ 13 సీట్లు గెలుచుకుని ఉన్నాం మేము. ఇబ్రాహీంపట్నంలో 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చాలా స్ట్రెయిట్ గా మేము మాకు అక్కడ చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టినప్పటికీ దుర్మార్గంగా దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ నెల 15 రోజులుగా ఒక ప్రహసనంగా కొనసాగుతా ఉన్నది. అదే కాదు, క్యాతనపల్లిలో దాదాపు 14 స్థానాల్లో మేము గెలిస్తే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే అక్కడ అక్రమంగా మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారి పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు 16 రోజులు జైల్లో పెట్టడాన్ని అక్కడ ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయినప్పటికీ కేసులకు భయపడే వాళ్ళం కాదు, కేసుల కోసం ఎన్నికబోయేటువంటి వాళ్ళం కాదు. ఇప్పటికీ ఈ నిమిషానికి అక్రమ కేసులు బనాయించి దాదాపు 5 మందిని ఆదిలాబాద్ జైల్లో ఇప్పటికీ ఆ జైల్లో మగ్గుతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నది. జైళ్లలో పెట్టడం ద్వారానో అక్రమ కేసులు పెట్టడం ద్వారానో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారనేటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టున్నారు. తెలంగాణ ఉద్యమమే అనేక కేసులని, అనేక అక్రమ అరెస్టులని అన్నిటిని లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో సమాజం ముందున్నది. ఇటువంటి అక్రమ కేసుల పట్ల మేము భయపడే వాళ్ళం కాదు. కానీ మా సుమన్ గారి పైన కేసులు, అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు, ఈ కేసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసి తద్వారా మా హక్కులను కాలరాసే ఒక ప్రయత్నం చేస్తే దానికి ఏం భయపడం. మేము ఈ సందర్భంగా సూటిగా ఎన్నికల కమిషన్ని ఇప్పుడు చెప్పొస్తున్నాం, సూటి కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ ప్రభుత్వానికి తొత్తుగా మారదలుచుకున్నారా, లేక మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించదలుచుకున్నారా ఇవాళ తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ కనుసన్నల్లో ఉండి వాళ్లకు భజన చేసే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇక దురదృష్టకరం. కాబట్టి మేము స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాం ఎన్నికల సంఘాన్ని, ఈ 2 ఎన్నికలు కూడా ఇమీడియట్ గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 3 వారాల్లో పెట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు చెప్పింది. కాబట్టి ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా క్యాతనపల్లిలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో, ఇబ్రాహీంపట్నంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా వీడియో చిత్రీకరణ ద్వారా ఆ ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక అప్రకటితగా కర్ఫ్యూ పెట్టి క్యాతనపల్లిలో
అందరూ చూస్తుండగా 100-200 మందితోటేమో ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చట్టాలపైన గౌరవం ఉండాల్సిన అదేవిధంగా మరి చట్టాల పట్ల ఎటువంటి గౌరవం లేకుండా మంత్రి ఏమో కాన్వాయ్ తోటి లోపలికి పోతాడు. అక్కడ పక్కకు ఆగి ఉన్నటువంటి మా బాలకసుమన్ గారిని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడం అనేటువంటిది దుర్మార్గం. అయినప్పటికీ ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఉన్నది. మాకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నది, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నది. కాబట్టే మీరు అక్రమంగా ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో మేము మెజార్టీ సీట్లలో గెలిచినా మీరు అక్రమంగా ఉంచుకుంటూ పోతా ఉన్నారు. కానీ మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ అంతా చూసింది, ప్రపంచమే నివ్వెరపోయే పద్ధతిలో మీరు 64 సీట్లు జస్ట్ మ్యాజిక్ ఫిగర్కు 2-3 సీట్లు రాగానే మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు అప్పటికప్పుడు గంటల్లోనే తెలంగాణ భవన్ ప్రగతి భవన్ ఖాళీ చేసి తను ప్రజాస్వామ్యాన్ని కాపాడు, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో వ్యవహరించినారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి ఎటువంటి మీలాంటి చిల్లర పనులు చేయలేదు అన్నటువంటి విషయాన్ని చిల్లరగా వ్యవహరించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండాలి, చట్టాల పట్ల గౌరవం ఉండాలి, రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఎన్నికల కమిషన్ ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి వీడియో చిత్రీకరణలో ఎన్నికలు జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.